నీ మనసుకు కావలసిన మందు సమాధానం అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Pen. యష్, కౌగిలించుకుని అలా కామ్గా ఉన్నావేంటి? గుర్తు చేసుకుంటున్నాను. ఏం గుర్తు చేసుకుంటున్నావు? ఎన్ని రోజులు మన మధ్య ఉన్న దూరాలు, మన ఇద్దరి మధ్య జరిగిన గొడవలు. ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు కదా. మళ్ళీ మనం కలిసిపోయాం, ఒకటైపోయాం. అదే, మళ్ళీ మన ఈ కలయికకి గుర్తుగా ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది. అదే ఆలోచిస్తున్నాను. ఏదో ఒకటి అంటే ఏంటది? అదే సింధు, మళ్ళీ మనం ఒకటయ్యాం అనడానికి గుర్తుగా ఏదైనా ఒక మూమెంట్ క్రియేట్ చేద్దామని. నాకు అర్థం కాలేదు యష్. పిచ్చి సింధు, నీకు ప్రతీదీ విడమర్చి చెప్పాలి. ఇప్పుడు 2 దేశాల మధ్య భీకరంగా యుద్ధం జరిగి ఆ తర్వాత సంధి కుదిరి 2 దేశాలు కలిసిపోయి శాంతి ఒప్పందం చేసుకున్న తర్వాత ఆ కలయికకి గుర్తుగా ఒక చిహ్నం లాంటిది పెడతారు కదా. ఓహో, అయితే ఇప్పుడు నువ్వేమంటావు? మనం కూడా మన ఇంటి ముందు ఏదైనా స్తూపం కడదామంటున్నావా? నేననేది అది కాదు సింధు. మన ఈ కలయికకి గుర్తుగా మనం ఇంకో బిడ్డని కంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. రిషి శశితో పాటు ఇంకొకరు కూడా ఉంటే అప్పుడు ముచ్చటగా 3 అవుతారు. ఏమంటావు? శ్రీవారికి ఆశ బాగానే ఉంది. ఏ, నీకు లేదా? ఓహో, అయ్యగారు ప్రిపేర్ అయ్యే వచ్చారన్నమాట. అవును, నేనేం అడిగినా నా శ్రీమతి కాదనదనే నమ్మకం. చిన్ని 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 ఆశలు నాలో రేగినే, చిరు 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 చిందులు మనసే వేసెనే, చిటి 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 ఊహలు ఎదలో ఊగెనే. ఏం చేయను, ఏం చేయను, ఏం చేయను. తొలి చూపు నీ పైనే, తొలి పలుకు నీతోనే, తొలి అడుగు నీకై సాగెనే. హో హో హో, తొలి ప్రేమ నువ్వేలే, తుది వరకు నీతోనే, ఈ మాట నాలో దాగెనే. చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే, చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే. Oh, I love you.
ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. రిషి శశి ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్ళి పడుకోండి. నువ్వు రా అమ్మా. ఆరాధ్య బయటికి వెళ్ళింది కదా, తను వచ్చాక వస్తాను, మీరు వెళ్ళండి. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్. బాయ్. బాయ్. ఆరాధ్య, ఏంటి ఈ టైం వరకు బయట ఏం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్ళొచ్చావు? నేను ఎక్కడికి వెళ్ళొస్తా నీకెందుకు? ఏ ఏంటి అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? బానే ఉన్నాను కదా. లేదు, తేడాగా ఉన్నావు. మార్నింగ్ నువ్వు ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు ఇలా లేవు. నీలో ఏదో మార్పు కనపడుతుంది. బయట ఏం చేసావు? ఏదో చేశాను, అవన్నీ నీకు చెప్పాలా? ఏమైంది సింధు? ఆరాధ్య ఎలా ఉందో చూడండి అత్తయ్య. ఏంటి ఆరాధ్య ఇది? నీ ప్రవర్తనేం బాగాలేదమ్మా. నాకు బాగానే ఉంది. అసలు మీరెవరు నన్ను అడగడానికి? నాతో మీకేంటి సంబంధం? ఏదైనా అడిగితే మా మధు అమ్మ అడగాలి. నన్ను అడిగే హక్కు మీకెవరిచ్చారు? తప్పు చేసి వచ్చిందే కాక ఇంకా ఎదురు మాట్లాడతావా? పోన్లే చిన్నపిల్లవి కదా అని ఊరుకుంటుంటే మరీ ఎక్కువ చేస్తున్నావు. నువ్విలా మాటలతో చెప్తే వినవు. నిన్ను ఆగు సింధు. నా కూతురు మీద చెయ్యెత్తే అధికారం నీకెక్కడుంది? విషయం తెలియకుండా మాట్లాడకు మధు. ఆరాధ్య ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది? నేను తేడాగా ఉన్నానంటమ్మా. మార్నింగ్ ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఇలా లేనంట. నాలో ఏదో మార్పు కనపడుతుందంట. బయట ఏం చేసి వచ్చావని అడుగుతుంది. ఏమ్మా, నేను తప్పు చేశానంటే నువ్వు నమ్ముతావా? చచా, నేను చచ్చినా నమ్మను. సిద్ధార్థ్ ఇంకా రాలేదేంటమ్మా? వచ్చేస్తాడు మావయ్య. యష్కి బెయిల్ వస్తుందంటావా సింధు? తప్పకుండా వస్తుంది అత్తయ్య, మీరు కంగారు పడకండి. ఏటి కోడలా, కోర్టులో ఈ కేసు నిలబడదు, బెయిల్ వస్తుంది, నా మొగుడు బయటకు వస్తాడు అని ఆశ పెట్టుకుని ఫ్యామిలీ అంతా వచ్చేహారా? వాడికి బెయిలు రాదు, వాడు బయటికి రాడు.
దానికి కావలసిన అరేంజ్మెంట్స్ అన్నీ నేనెప్పుడూ చేసేశాను. జై మారుతీరావు, నా కొడుకుని నువ్వు అన్యాయంగా ఈ కేసులో ఇరికించిన కోర్టులో మాత్రం న్యాయమే గెలుస్తుందిరా. న్యాయాన్ని నేను కొనేసి అన్యాయాన్ని మీకు అమ్ముతున్నాను దమయంతి. జై, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. నీ కోతి మొహం చూస్తుంటే నాకొచ్చే ఆవేశానికి నిన్ను చంపేయాలనిపిస్తుంది అసలు. రే అత్తయ్య అత్తయ్య ఆగండి అత్తయ్య, మీరు ఆగండి అత్తయ్య. ఇలా ఆవేశపడడం తప్ప ఇక్కడ మీరు చెయ్యగలిగేది ఏటీ లేదు. రే, ఇంకొక్క మాట మాట్లాడావంటే అత్తయ్య అత్తయ్య ఆవేశపడకండి అత్తయ్య. వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా మనకి ఆ దేవుడు తోడున్నాడు. మనకి మంచి జరుగుతుంది. దేవుడు దేవుడు కూడా డబ్బున్న వాడికే త్వరగా దర్శనం ఇస్తాడు. ఇప్పుడు ఆ డబ్బంతా మా దగ్గర ఉంది. సిద్ధార్థ్ ఇంకా రావట్లేదేంటి? అవతల అత్తయ్య కోర్టుకు టైం అవుతుంది. సిద్ధార్థ్ సిద్ధార్థ్ సింధు, యష్ బెయిల్కి కావాల్సిన అన్ని పేపర్స్ రెడీ చేసావు కదా? అన్నీ రెడీగానే ఉన్నాయి సింధు. కానీ ఒక్కటే టెన్షన్. ఎందుకు టెన్షన్? యష్ని ఇంకో కేసులో ఇరికించడానికి యష్ని రెచ్చగొడుతున్నారు. పోలీస్ స్టేషన్లో నువ్వే చూసావు కదా, ఎస్ఐ మీద యష్ తిరగబడ్డావు. అలాగే కోర్టులో కూడా ఏదైనా జరిగి యష్ ర్యాష్గా మాట్లాడినా, వైల్డ్గా బిహేవ్ చేసినా, తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయినా పెద్ద ఇష్యూ అవుతుంది. కేస్ కాంప్లికేట్ అవుతుంది. అదే నా టెన్షన్. దేవుడా, మాకు నువ్వే దిక్కు. సార్, నేను చెప్పింది గుర్తుంది కదా? కోర్టు దగ్గర పోలీసు వెహికల్ ఆగ్గానే మనం దిగి పోలీసులను తోసేసి పారిపోదాం. దూరంగా ఉన్న వెహికల్ దగ్గరికి నేను వెళ్తాను. ఆ తర్వాత మీరు నన్ను ఫాలో అయ్యారండి, ఓకేనా? అలాగే. సార్, కోర్టు దగ్గరకు వచ్చేసాము. అలర్ట్గా ఉండండి. సార్, ఎదురుగా కనబడుతుంది కదా, అదే మన వెహికల్. మీరు రెడీగా ఉండండి.
ఇప్పుడు శ్రీనివాసు పారిపోతాడు, ఆడితో పాటు యశ్షు పారిపోతాడు. అప్పుడు ఎస్ఐ యశ్షుని షూట్ చేస్తాడు. కేసు నుండి ఎస్కేప్ అవ్వడానికి చూసినందుకు కోర్టు వారు యశ్కి కఠినంగా శిక్ష విధిస్తారు. ఇక బెయిల్ అన్నదే రాదు. చూస్తూ ఉండు. సూపర్ స్కెచ్ వేసావు మావయ్య. యష్ రేయ్ ఆగండి రా. జరగాలి అంటే త్రిపురాంతాని రాకే తథ్యం, పాపమునే కడగాలంటే పాశము విసురు శివ. కం కం తమరుకం పం పం ప్రళయకం కం కం త్రయంబకం పం పం పరరం రుద్రం తాండవం రౌద్రం భజే శివం. అదేంటమ్మా యశ్ అలా పారిపోతున్నాడు? అదే నాకు అర్థం కావడం లేదు మావయ్య. యష్ పారిపోతే బెయిల్ రాసిందు, ఇంకా శిక్ష పెరుగుతుంది. ఆగండి, లేకపోతే కాల్ చేస్తా. చంపేయండి సార్. యష్ సైలెన్స్, సైలెన్స్, సైలెన్స్. ముద్దాయిని ప్రవేశపెట్టండి. ప్రొసీడ్. యువర్ ఆనర్, ఆ బోనులో ఉన్న యశ్ అనే ముద్దాయి మిడిల్ క్లాస్ వాళ్ళ సొంతింటి కలను ఆసరా చేసుకుని మార్కెట్ ధర కంటే తక్కువ ధరలో సొంతింటిని కట్టిస్తామని ఆశ చూపించి జనాల దగ్గర డబ్బులు కట్టించుకొని ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నట్టుగా జనాల్ని నమ్మించి కనీసం ల్యాండ్లో లేఅవుట్ కూడా వేయకుండా జనాల్ని మభ్యపెట్టి ప్రాజెక్ట్లో ఫ్రాడ్ చేసి కోట్ల రూపాయలు స్కామ్ చేసి జనాల్ని మోసం చేసి ఇప్పుడు చేతులెత్తేశాడు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. నా క్లయింట్ జనాల్ని మోసం చేయడానికి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయలేదు. మధ్యతరగతి వాళ్ళ సొంతింటి కలని నెరవేర్చాలనే సదుద్దేశంతో మాత్రమే ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించాడు. మార్కెట్ ధర కంటే తక్కువగా క్వాలిటీ ఫ్లాట్స్ కట్టించివ్వాలనే తాపత్రయపడ్డాడు. నిజంగా మీ క్లయింట్కి మధ్యతరగతి వాళ్ళ సొంతింటి కలను నిజం చేయాలన్నా సదుద్దేశమే ఉంటే, తక్కువ ధరకే ఫ్లాట్స్ ఇవ్వాలన్నా తాపత్రయమే ఉంటే ఇప్పటి వరకు ఆ లేఅవుట్ ఎందుకు వేయలేదు? ప్రాజెక్ట్ పనులు ఎందుకు స్టార్ట్ చేయలేదు? ప్రాజెక్ట్ స్టార్ట్ అయి ఇన్ని రోజులైనా ఎందుకింత జాప్యం జరిగింది? యువర్ ఆనర్, నా క్లయింట్ సొంత వాళ్ళని నమ్మి వాళ్ళకి ప్రాజెక్ట్ అప్పచెప్పడం వల్ల వాళ్ళు చేసిన తప్పుల వల్లే ఇంత లేట్ అయింది యువర్ ఆనర్. నో యువర్ ఆనర్, ఈ ప్రాజెక్ట్లో సొంత వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. వన్ అండ్ ఓన్లీ యష్ మాత్రమే ఈ ప్రాజెక్ట్ని డీల్ చేశాడు.
తప్పు చేయడమే కాకుండా ఇప్పుడు తప్పుని సొంత వాళ్ళ మీదకి తోసేసి తప్పించుకోవాలని చూస్తున్నాడు యువర్ ఆనర్. ప్రాజెక్టులో జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్ ముద్దాయి పేరు మీదే జరిగిందనడానికి సాక్ష్యం. ఈ బ్యాంక్ స్టేట్మెంటే యువర్ ఆనర్. ఒక్కసారి వీటిని పరిశీలించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఈ ముద్దాయి చేసిన మోసం తట్టుకోలేక సొంతింటి కల నెరవేరలేదన్న బాధతో వీళ్ల ప్రాజెక్టులో ఫ్లాట్ బుక్ చేసుకున్న మోహన్ అనే వికలాంగుడు ఆత్మహత్య చేసుకున్నాడు యువర్ ఆనర్. తన ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఈ ముద్దాయి అని లెటర్ కూడా రాశాడు. దీన్ని కూడా తమరు పరిశీలించవలసిందిగా కోరుతున్నారు యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఆత్మహత్య చేసుకునే ముందు ఆ మోహన్ ఎంత మానసిక వేదన అనుభవించాడనేది ఆయన భార్య తమ్ముడు మాటల్లో వింటే మీకే అర్థమవుతుంది. ప్రవేశపెట్టండి. సుమతి, సుమతి, సుమతి. అయ్యా జడ్జి గారు, మాది లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మేము అద్దింట్లో ఉండి పడే నరకం మా తర్వాతి తరం వాళ్ళు పడకూడదని నా భర్త ఎంతో కష్టపడి సంపాదించి దాచుకున్న డబ్బంతా ఫ్లాట్ కోసం కట్టాడు. చివరికి నా మెళ్ళో తాళి కూడా అమ్మేసి ఆ డబ్బు కూడా వీళ్ళకే దారపోసాడయ్యా, ముంచేశాడయ్యా. మమ్మల్ని నిలువునా మోసం చేసి ఈ దుర్మార్గుడు ముంచేశాడయ్యా. వీణ్ణి నమ్మి మొత్తం డబ్బు కట్టి నా భర్త ప్రాణాలే బలి తీసుకున్నాడయ్యా. నా పసుపు కుంకాలని నాకు లేకుండా చేశాడు. వీణ్ణి వదలద్దయ్యా, వీణ్ణి శిక్షించాలి. కఠినంగా శిక్షించి మాకు న్యాయం చేయండి అయ్యా, మాకు న్యాయం చేయండి అయ్యా. వదినా, యువర్ ఆనర్, ఆమె భర్త ఆత్మహత్యకి నా క్లయింట్కి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే మోహన్ చనిపోయే ముందు రోజు వచ్చి నా క్లయింట్ని కలిశాడు. కొంత టైం ఇస్తే ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మీకు చెప్పిన టైంకే ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తానని నా క్లయింట్ మోహన్కి హామీ కూడా ఇచ్చాడు.
కానీ మోహన్ నా క్లయింట్ చెప్పిన టైం దాకా ఆగకుండా తొందరపడి తన ప్రాణాలు తీసుకున్నాడు. లేదు యువర్ ఆనర్, మోహన్ తన ప్రాణాలు తనే తీసుకునేలా చేసింది ఈ నేరస్తుడే. అబ్జెక్షన్ మై లార్డ్. ఇంకా నేరం రుజువు అవ్వకుండానే నా క్లయింట్ని నేరస్తుడు అనడం కరెక్ట్ కాదు. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, కంట్రోల్ యువర్ లాంగ్వేజ్. సారీ యువర్ ఆనర్, ఈ ముద్దాయి వల్లే మోహన్ సూసైడ్ చేసుకున్నాడు అనడానికి ఇంకో ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు. ప్రవేశపెట్టండి. సూర్య, సూర్య, సూర్య. అంటే ఈ కేసు నుంచి యష్ నిర్దోషిగా బయటికి రావాలంటే ఈ 14 రోజుల్లో ఇదంతా ఆ మధు మారుతిరావే చేశారని వాళ్ళకి ఎగనెస్ట్గా ఎవిడెన్స్లు సంపాదించాలి, కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. అంతేనా సిద్ధార్థ్? అంతే సింధు. మనకి ఒక్క ఎవిడెన్స్ దొరికినా చాలు, వాళ్ళని కోర్టులో దోషులుగా ప్రూవ్ చేసి యష్కి బెయిల్ వచ్చేలా చేయొచ్చు. బాబు సిద్ధార్థ్, ఆ ఎవిడెన్స్ లేవో త్వరగా సంపాదించి యష్ బయటికి వచ్చేలా చూడండి. నాన్నని చూడాలని పాపం పిల్లలు అల్లాడిపోతున్నారు. మావయ్య, టెన్షన్ పడకండి, మేమేదో ఒకటి ప్లాన్ చేస్తాం. మీరేం ప్లాన్ చేసినా ఏటి ఉపయోగం ఉండదు కూడలా. నీ మొగుడికి బెయిల్ రావటం అనేది జరగదు, జరగనివ్వం. మాకు వ్యతిరేకంగా మీరు అలాంటి సాక్ష్యాలు సంపాదించలేరు. మేం అలా ప్లాన్ చేశాం. కోర్టు బయట మేం చేసిన ప్లాన్ నుండి నీ భర్తని తెలివిగా సేవ్ చేసావు. కానీ ఇప్పుడు రిమాండ్ ఖైదీగా జైల్లో ఉండబోతున్నాడు. అక్కడ నీ మొగుడు జీవితం ముగిసిపోయినట్టే. రిమాండ్కి వెళ్ళినోడు ఇక తిరిగి రాడు. హే కోతి మావయ్య, చూస్తూ ఉండు. నెక్స్ట్ వాయిదా కల్లా ఎవిడెన్స్లు సంపాదించి యష్కి బెయిల్ వచ్చేలా చేస్తాను. ఏటి ఛాలెంజా? నువ్వు ఏదైనా అనుకో, నా భర్తని ఈ కేసు నుంచి నిర్దోషిగా నేను ఎలా బయటికి తీసుకెళ్తానో నువ్వు చూస్తావుగా. అది చూద్దాం కోడలా. చూద్దాం. ఏమయ్యా లాయరు, బాగా వాదించు, నీకు డబుల్ పేమెంట్ ఇస్తా. థ్యాంక్ యూ సార్. యష్, సారీ యష్, నీకు బెయిల్ రావాలని మాక్సిమం ట్రై చేశాను, కానీ కుదరలేదు. బాధపడకు సింధు, నీ విషయంలో నేను చేసిన తప్పులకి ఎలాంటి శిక్ష అనుభవించలేదు. అందుకే ఆ దేవుడు నేను చెయ్యని తప్పుకి ఇప్పుడు శిక్ష వేశాడు. అనుభవించాలి కదా, నాకి జరగాల్సిందే. ప్లీజ్ యష్, అలా మాట్లాడుకో. నువ్వు నా విషయంలో ఏది కావాలని తెలిసి తప్పు చేయలేదు. ఇది ఆ దేవుడు నీకు విధించిన శిక్ష కాదు. ఆ మధు మారుతిరావులు మన కుటుంబం మీద పగ సాధించడానికి నీకు ఈ శిక్ష పడేలా చేశారు. నా భర్తని బాధ పెట్టిన వాళ్ళని నేనంత తేలిగ్గా వదిలిపెట్టను యష్. ఖచ్చితంగా ఎవిడెన్స్లు సంపాదించి నువ్వు నిర్దోషివి అని నిరూపిస్తాను. నన్ను నమ్ము యష్. అవునరా, నువ్వు ధైర్యంగా ఉండు. సింధునే అంతా చూసుకుంటుంది.
ఏ తప్పు చెయ్యకపోయినా రాముడు 14 ఏళ్లు వనవాసం చేశారా. నువ్వు 14 రోజులు జైల్లో ఉంటున్నావు. బాధపడకురా. చివరికి గెలిచేది న్యాయం, ధర్మం మాత్రమే. అవి నీ పక్షానే ఉన్నాయి, గుర్తుంచుకో. సింధు, పిల్లలు మీరు జాగ్రత్త. ఆ మధు, మారుతీరావులు ప్రతీకారం తీర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు. నువ్వు అలర్ట్గా ఉంటే ఏ ప్రాబ్లం రాదు. అలాగే యష్, నా ప్రాణం పెట్టైనా నిన్ను మన వాళ్ళని కాపాడుకుంటాను. సబ్ జైలు నేను హాజరు చేయాలి. టైం అవుతుంది, పదా. వెళ్తాను సింధు. వెళ్తాను కాదు యష్, వెళ్ళొస్తాను అని చెప్పు. వెళ్ళొస్తాను సింధు. ఆగు. నిన్ను నమ్మినందుకు నా భర్త ప్రాణాలు మింగేశావు కదరా. మా ఇంటికి పెద్ద దిక్కు లేకుండా చేసావు కదరా. మా బ్రతుకులు రోడ్డు మీద పడేసావు కదరా. మా అందరూ ఉసిరి తగిలి మట్టి కొట్టుకుపోతావురా. అయ్యో, నువ్వు నీ కుటుంబం సర్వనాశనం అయిపోతారా. ఆగండి, దయచేసి ఆగండి. నిజమేంటో తెలియకుండా అలా మాట్లాడకండి అమ్మా. ఇంకా ఏమి నిజం తెలుసుకోవాలమ్మా? ఏమి నిజం తెలుసుకోవాలి? నాశనం చేసావు కదరా మమ్మల్ని. నాకు పట్టిన గతే నీకు పడుతుంది. నా భర్త పోయి నేనెంత బాధ అనుభవిస్తున్నానో నువ్వు కూడా అంతకు మించి బాధ అనుభవిస్తావు. చూస్తూ ఉండు. పదా. యష్, అత్తయ్య, యష్, శశి, నాన్న ఇంకా రాలేదేంటి? వస్తారు రిషి. కోర్టులో బెయిల్ ప్రాసెసింగ్ అన్ని పూర్తయ్యి ఇంటికి రావాలి కదా. అదిగో నానమ్మ వాళ్ళు వచ్చేసారు. నానమ్మ, నాన్న ఎక్కడా? నానమ్మ. తాతయ్య, తాతయ్య, నాన్న ఎక్కడా? చెప్పు తాతయ్య, నాన్న ఎక్కడా? చెప్పు తాతయ్య, నాన్న ఎక్కడా? అమ్మా. ఇకపై మన పిల్లలకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. ఇన్నాళ్ళు నిన్ను అపార్థం చేసుకొని నీకు దూరంగా ఉండడం వల్ల, మన మధ్య జరిగిన గొడవల వల్ల తల్లిదండ్రులుగా మనం వాళ్ళకి ఏమీ చేయలేకపోయాం. ఒక చక్కటి కుటుంబం ఎలా ఉంటుంది అనేది ఏనాడు మన పిల్లలకి మనం చూపించలేకపోయాం. ఇక నుంచి రిషి శశికి ఏ లోటు లేకుండా, ఏ బాధ లేకుండా చూసుకోవాలి. దానికోసమే కదా యష్ ఇన్నాళ్ళు నేను పోరాటం చేసింది.
నీ పోరాటమే మళ్ళీ మనల్ని ఒకటి చేసింది. ఇక నుంచి నీకు పిల్లలకి తప్ప నా ప్రపంచంలో ఇక దేనికి చోటు ఉండదు సింధు. అమ్మా నాన్న మీరు కూడా వచ్చి మాతో ఆడుకోవచ్చు కదా. ప్లీజ్ నాన్న, మీరు కూడా మాతో పాటు వచ్చి జాయిన్ అవ్వండి. సరే అలాగే పద. అమ్మా, ఫస్ట్ నువ్వు కళ్ళకు గంతలు కట్టుకొని మమ్మల్ని పట్టుకోవాలి. సరే ఇటు నేను అమ్మా, కడతాను. అలాగే. అడవులు షో. ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్విదరికే నన్నే చేరితివే వెతికే ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వు చేరి అమ్మా, నాన్న కళ్ళకి ఇప్పుడు నువ్వు గంతలు కట్టమ్మా. పదండి పదండి. వాళ్ళతో కలిసి సంతోషంగా ఉంటానని చెప్పిన నేను ఇప్పుడు నా పిల్లలకి సింధుకి దూరం అయ్యాను. పిల్లలు బాధపడతారని నేను మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే నువ్వేంట రెచ్చిపోతున్నావు? ఎలా అయినా సరే ఎవిడెన్స్లు సంపాదించి నిన్ను నీ వెనకున్న వాళ్ళని జైల్లో పెట్టిస్తాను. మీ చేత చిప్పకూడు తినిపిస్తాను. అన్ని విధాలుగా సింధుని లాక్ చేసినా ఇంకా అది అంత ధైర్యంతో నా మీద తిరగబడుతుందేంటి? జనాల డబ్బు దాని దగ్గర లేదు, ఆస్తి అనుభవించటానికి అవకాశం లేదు. దాని మొగుడ జైల్లో ఉన్నాడు. కూతుర్లా చూసుకుంటున్న ఆరాధ్య దాన్ని అసహించుకుంటోంది. టోటల్గా దాని జీవితమే చీకటి చేసి పారేశాను. సింధు ఏం చేసినా మా వలలో నుంచి బయటపడలేదు. అలాంటిది ఇంకా ఏం సాధిస్తానన్న ధైర్యంతో నన్ను కొట్టింది. అది కొట్టిందని నేనెలా ఫీల్ అవడమేంటి? తిరిగి నేను సింధుని రెండు పీకకుండా ఇలా నాలో నేనే మదనపడ్డమేంటి? మధు క్యారెక్టర్ ఇది కాదు. దెబ్బకి దెబ్బ కొట్టడమే కదా నా నైజం. ఇప్పుడే వెళ్ళి సింధు అంతు తెలుస్తాను. ఎవిడెన్స్లన్నీ యష్కి వ్యతిరేకంగా ఉన్నాయి. యష్కి బెయిల్ రావాలి అంటే కేసు మనకి ఫేవర్గా ఉండాలి.
కేసు మనకి ఫేవర్గా ఉండాలంటే ఏదో ఒక ఎవిడెన్స్ మనం సంపాదించాలి. ఏదో ఒక ఎవిడెన్స్ కాసిందు, స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలి. అప్పుడే కేసుని మన సైడ్ నుంచి ఈజీగా ఫార్వర్డ్ చేయగలం. మంచి టైంకి దొరికారిద్దరు. ఇప్పుడు నేను కొట్టే దెబ్బ మామూలుగా ఉండదు. సింధు మనసు ముక్కలైపోతుంది. నాకేం అర్థం కావడం లేదు సిద్ధార్థ్. ఎక్కడ మొదలు పెట్టాలి, ఎవిడెన్స్ ఎక్కడ సంపాదించాలి అనేది నాకు అస్సలు తెలియడం లేదు. ఏంటి సింధు, మళ్ళీ మీ పాత పరిచయం, స్నేహం, ఆ క్లోజ్నెస్ బాగా చిగురిస్తుంది అనుకుంటాను. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? సింధు సింధు అదే గతంలో మీ ఇద్దరి మధ్య జరిగింది, ఇప్పుడు జరగబోతుందే మాట్లాడుతున్నాను. ఇద్దరూ కలిసి బాగానే ప్లాన్ చేసుకున్నారు. నీ మొగుడు అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు. ఇంక నిన్ను ఆపేవాళ్లే లేరు కదా. అందుకే కదా మళ్ళీ సిద్ధార్థ్కి దగ్గరయ్యి కేస్ వంకతో ఇద్దరూ కలిసిపోయి తెగరెచ్చిపోతున్నారు. అవునులే, ఒకప్పుడు అక్రమ సంబంధం నడిపిన వాళ్ళు కదా, ఎలా ఆగుతారు? హే, ఏం కూసవే? సింధు గురించి తప్పుగా మాట్లాడతావా? నా చిన్న కోడలు నిప్పే నిప్పవు. ఒకసారి మేము తనని అనుమానించి అపార్థం చేసుకుంటే అది అలుసుగా తీసుకొని అదే నిజమని మమ్మల్ని నమ్మేలా చేశావు. నా కోడల్ని నేనే దూరం పెట్టేలా చేశావు. ఇప్పుడు మళ్ళీ అదే నింద సింధు మీద వేస్తున్నావు. అసలు తప్పుడు మనిషివి, పాడు సంబంధాలు పెట్టుకునే మనిషివి నువ్వే. నువ్వు నీ జెండాలో అంతా నాకు తెలియదనుకున్నావే నువ్వు. అమ్మా, రాజకీయం గురించి మీకేం తెలుసు సార్? పాడు రాజకీయాలు చేయడంలో రాక్షసుడు మా దేవా. మీరు చెప్పండి దేవా. ఓ పని చేయండి. ఇప్పుడు మీ అమ్మాయికి మీ పార్టీ ప్రెసిడెంట్ కొడుక్కి లివింగ్ టుగెదర్లో ఉన్నారు, త్వరలోనే వాళ్ళ పెళ్ళి అయిపోద్ది అని సోషల్ మీడియాలో వైరల్ చేసేయండి. అప్పుడు మీ పార్టీ మొత్తం మీ వైపేసి వస్తుంది. అంతగా మీ ప్రెసిడెంట్ మిమ్మల్ని పిలిచి అడిగితే నాకేడు తెలదండి అని చెప్పండి. అప్పుడు మీ గురించి విపరీతంగా సోషల్ మీడియాలో పబ్లిసిటీ వస్తుంది కాబట్టి మిమ్మల్ని మీ పార్టీ వదులుకోదు. మీ పదవి మీకే ఉంటుంది. మీరు అపర చాణక్యులండి. ఏం ఐడియా ఇచ్చేశారు. సూపర్ సూపర్ అంటే సూపర్. కానీ మీరు రాజకీయాల్లోకి మాత్రం రాకండి సార్. ఒకవేళ వచ్చారే అనుకోండి, మమ్మల్ని తొక్కుకుంటూ పైకి 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 వెళ్ళిపోతారు. తొక్కేం కాదు, ఇప్పుడు మాత్రం తొక్కలేదనుకుంటున్నావా? తొక్కలోది. మావయ్య, 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 బాబాయ్, మావయ్య. బాబా, ఏం ఎంట్రీ రా. దుష్టత్రయం, ముగ్గురే. ఏటైందమ్మా? ఎందుకంత సీరియస్గా ఉన్నావు? ఏటైంది? ఏమవ్వడమేంటి మావయ్య? వాళ్ళని ఏదో చేస్తాను అన్నావు, ఏం చేస్తున్నావు?
అవతల సింధు మనకి వ్యతిరేకంగా సాక్ష్యాల కోసం ట్రై చేస్తుంది. అవి దొరికితే యష్ బయటికొస్తాడు. అప్పుడు అందరూ కలిసిపోయి కలిసుంటే కలదు సుఖం అని పాటలు పాడుకుంటారు. అప్పుడు మీరైతే అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగింతేనా అని పాడుకోవాల్సి వస్తుంది. బాగా ఈ మావయ్యని తక్కువ అంచనా వేస్తున్నావు మధు. వాళ్ళని ఎలా సుఖపడనిస్తాననుకుంటున్నావు? ఆల్రెడీ వదలాల్సిన అస్త్రాన్ని యశ్వన్న జైల్లో వదిలేహాను. అయితే యష్ ఇంకా జైలు నుంచి బయటికి రాడన్నమాట. కొంచెం చూసుకొని నడవండి. రేయ్ ఆగరా. ఎవర్రా చూసుకోవాల్సింది? నువ్వు చూసుకొని నడవాలి. నాకెదురొచ్చి నన్నే గుద్దేసి రివర్స్లో నన్నే అంటావా? నీకు ఏ కష్టాలు బాగా ఎక్కువ ఉన్నాయిరా. ఏంట్రా చూపెంట్రా. కొడతావా? రా కొట్టు. కొట్రా కొట్టు. రారా కొట్టు. కొట్రా రారా కొట్రా. ఏంటయ్యా మీ డిస్కషన్? అందరం మీ సెల్లల్లోకి వెళ్ళండి. రేయ్ ఒళ్ళు దగ్గర పెట్టుకోనుండు, లేదంటే నువ్వే ఇబ్బంది పడతావు. ఏయ్ వెళ్ళండి. అన్నా వీడేనా మన టార్గెట్? అవునరా. ఏంటి గుణ అన్నా వన్ అలా వదిలేసావు? చెప్పన్నా వేసేద్దామా? ఇంకా ఇన్స్ట్రక్షన్స్ రాలేదురా, వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఎందుకు వీళ్ళు నాతో గొడవ పడ్డారు? ఏమయ్యా నీకు ప్రత్యేకంగా చెప్పాలా? వెళ్ళు. అమ్మా నాకు తలదు అమ్మా. సరేరా. అమ్మా ఈవినింగ్ మమ్మల్ని పికప్ చేసుకోవడానికి స్కూల్ దగ్గరికి కొంచెం అర్లీగా రా అమ్మా. సారీ శశి, ఈ రోజు నుంచి కొన్ని రోజులు నేను మిమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేయలేను, వచ్చి పికప్ చేసుకోలేను. ఎందుకమ్మా? నాకు కోర్టు పనులున్నాయి, వాటి కోసం నేను బిజీగా ఉంటాను. రోజు మమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి సాయంత్రం వచ్చి ఎవరి ఇంటికి తీసుకొస్తారు? మీరు ఇబ్బంది పడకూడదని మీకోసం క్యాబ్ మాట్లాడాను. రోజు మిమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి తానే మిమ్మల్ని పికప్ చేసుకుని ఇంటి దగ్గర దించుతాడు. డైలీ జాగ్రత్తగా వెళ్ళిరండి. సరేనమ్మా. ఏంటమ్మా ఆరాధ్య, మీ పిన్నిని వాళ్ళ పిల్లల్ని చూస్తూ అలా ఫీల్ అవుతున్నావు? నువ్వు కోల్పోయిన జీవితం నీ కళ్ళ ముందు కనపడుతుందా? నిన్ను పట్టించుకోకుండా వదిలేసి నీ లైఫ్ని నాశనం చేసింది. తన పిల్లల్ని మాత్రం దగ్గరుండి ఎంత బాగా చూసుకుంటుందో చూడు.
నీకు దక్కని సంతోషం, ఆనందం, ముద్దు, ముచ్చట వాళ్ళ పిల్లలకి దక్కుతుంటే నీకు ఎలా ఉందో కానీ నీ అమ్మగా నేను మాత్రం తట్టుకోలేకపోతున్నాను. అందుకే ఈ రిలేషన్స్ అన్నీ ఉత్త ట్రాష్. వాటిని అస్సలు నమ్మకూడదు. ఇవిగో మీ లంచ్ బాక్స్లు. బయట నాకు చిన్న పనుంది, వెళ్ళాలి. క్యాబ్ వస్తుంది, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. సరేనమ్మా. సరే, బాయ్. బాయ్ అమ్మా. శశి, గేమ్ ఆడుకుందామా? ఓకే. రిషి, శశి